హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద స్టేక్ హోల్డర్స్. హౌ డు యూ హ్యాండిల్ ఇట్ అంటే ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలోని సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే హౌ డూ యూ హ్యాండిల్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద డిఫికల్ట్ స్టేక్ హోల్డర్స్ అని అడుగుతారు, లేదా హౌ డూ యూ హ్యాండిల్ ద ప్రయారిటీ ఛాలెంజెస్ అని అడుగుతారు. అంటే రెండు డిఫికల్ట్ స్టేక్ హోల్డర్స్కి వాళ్ళ యొక్క ప్రయారిటీ కావాలి వర్క్లో అని అడిగినప్పుడు యాజ్ ఎ పిఎంఓగా నువ్వు వర్క్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రిక్వైర్మెంట్ నువ్వు కంప్లీట్ చేయాలి ఆన్ టైంలో. సో అలాంటి సిచ్యువేషన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు అని ఎక్కువగా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో అలా అడిగేటప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు ఇంటర్వ్యూర్ అంటే ఎక్స్ప్లెయిన్ ఏ టైమ్ వెన్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ హ్యాడ్ కాన్ఫ్లిక్టింగ్ ప్రయారిటీస్, హౌ డూ యూ రిజాల్వ్ ఇట్ యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ అని అడుగుతారు. సో అలా అడిగేటప్పుడు ఒక సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను విత్ ఎక్స్ప్లెనేషన్తో ఎండ్ వరకు చెక్ చేయండి. As a PMO, once I handled a situation where two project teams had conflicting priorities. One team wanted immediate approval for extra budget to meet their delivery deadline, and another team informed to share the project compliance documents immediately for audit purpose. అంటే ఏంటి, ఒక్కసారే ఒక ప్రాజెక్ట్ మేనేజరు బడ్జెట్ ఎడిషనల్గా కావాలి, వాళ్ళ ప్రాజెక్ట్ ఆన్ టైం డెలివరీ అవ్వాలంటే కావాలి. ఇంకో డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకో ప్రాజెక్ట్ మేనేజరు పిఎంఓకి ఏమని ఇన్ఫార్మ్ చేశారంటే ప్లీజ్ షేర్ ద కాంప్లైన్స్ డాక్యుమెంట్స్. కాంప్లైన్స్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, ఇనిషియేషన్ నుండి క్లోజింగ్ వరకు ప్రతి టాస్క్ సబ్ టాస్క్కి కీ మైల్ స్టోన్స్ అని ఉంటాయి. కీ మైల్ స్టోన్ అంటే మ్యాండేటరీగా సైన్ ఆఫ్ అప్రూవల్ తీసుకోవాలి ఆ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్తో కానీ లేదంటే ఆ యొక్క అప్రూవల్ పర్సన్ ఎవరైతే ఆర్కిటెక్చర్ అయితే ఆర్కిటెక్చర్, ఆపరేషనల్ మేనేజర్ అయితే ఆపరేషనల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ప్రాజెక్ట్ మేనేజర్, క్లయింట్ అయితే క్లయింట్ వాళ్ళ దగ్గర నుండి ప్రతి అప్రూవల్ తీసుకొని కంప్లీట్ చేస్తేనే దాన్ని కీ మైల్ స్టోన్ అంటారు. సో ఇప్పుడు కాంప్లైన్స్ యాక్టివిటీ అంటే ఏంటి, ఆడిట్ జరిగేటప్పుడు ప్రతి కీ మైల్ స్టోన్కి సైన్ ఆఫ్ డాక్యుమెంట్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు, దాన్నే ఆడిట్ అంటారు. అలాంటిది నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు పిఎంఓకి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఇమ్మీడియట్గా కాంప్లైన్స్ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి ఫర్ సో అండ్ సో ప్రాజెక్ట్స్ అని కూడా వచ్చింది. సో ఇలా టూ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇమ్మీడియట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు యాజ్ ఏ పిఎంఓగా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేటప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే, అండ్ ఇంకొకటి ఏంటి, ఈ కేసులోనే ఒక డిఫరెంట్ సినారియో కూడా ఉంది. వన్ టీమ్ వాంటెడ్ ద ఇమ్మీడియట్ అప్రూవల్ ఆఫ్ ది ఎక్స్ట్రా బడ్జెట్ టు మీట్ దేర్ డెలివరీ డెడ్ లైన్, వై ద ఫైనాన్స్ స్టేక్ హోల్డర్ ఆస్క్డ్ PMO to freeze all the new spending because of quarterly budget limits. అంటే ఏంటి, మనకి ఒక ప్రాజెక్ట్ యాజ్ ఎ పిఎంఓకి మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఎలాంటి అప్డేట్ వచ్చిందంటే ప్లీజ్ రైజ్ ద చేంజ్ రిక్వెస్ట్ ఫర్ రైజింగ్ ఆఫ్ ఏ బడ్జెట్ ఎడిషన్ టు కంప్లీట్ అవర్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్ విత్ ఏ ప్రాపర్ డెలివరీ అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ నుండి వచ్చింది. యాజ్ ఏ పిఎంఓగా మనం ఏంటంటే చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం బడ్జెట్ ఎడిషన్కి. కానీ రైజ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా బడ్జెట్ అప్రూవల్ ఎవరైతే ఉంటారో బడ్జెట్ హోల్డర్ వాళ్ళ అప్రూవల్ తీసుకుంటేనే, వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఆ బడ్జెట్ 10,000 అయితే 10,000, 20,000 అయితే 20,000 హ్యాండిల్ అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అవుతేనే ఆ బడ్జెట్ ప్రాజెక్ట్కి యాడ్ అవుతుంది. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క వర్క్ కంప్లీట్గా ఆన్ టైం డెలివరీ మనం ఇవ్వచ్చు. కానీ ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో బడ్జెట్ హోల్డర్ కూడా ఒక కాన్ఫ్లిక్ట్ రైజ్ చేశాడు. ఏంటంటే ఇప్పుడు క్వార్టర్లీ లిమిటేషన్ ఉంది, ఈ క్వార్టర్లీకి ఇంత మాత్రమే మేము బడ్జెట్ ఇస్తాం, ఫుల్గా బడ్జెట్ ఇవ్వము అనే క్వశ్చన్ రైజ్ చేసి అప్రూవల్ రిజెక్ట్ చేశారు. సో అలాంటి కేసులోని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఎక్కువగా అడిగినప్పుడు మీరు ఏం చెప్తారంటే, టు రిజాల్వ్ దిస్ ఐ అరేంజ్డ్ ఏ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ప్రెజెంటింగ్ ద ప్రాజెక్ట్ ఇంపాక్ట్ రిస్క్ అసెస్మెంట్ డాక్యుమెంట్ అండ్ కాస్ట్ బెనిఫిట్స్. ప్రాజెక్ట్ ఇంపాక్ట్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటంటే పీరా అంటే ప్రాజెక్ట్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది, ప్రాజెక్ట్ యొక్క రిస్క్ ఎంత ఉంది, ప్రాజెక్ట్ యొక్క అసెస్మెంట్ ఇంకా ఏమైనా కంప్లీట్ చేయాల్సింది ఎంత ఉంది, ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత ఉందో ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేసి ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా, అలాంటి డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసేసి
I share that document to different stakeholders in a simple dashboard చేసి and I explained what would happen if we paused this budget transfer or budget addition or continued. అంటే ఒకవేళ నేను ఈ బడ్జెట్ పీసీఆర్ అనేది అంటే ప్రాజెక్ట్ చేంజ్ రిక్వెస్ట్ ఫర్ బడ్జెట్ ఎడిషన్ రైజ్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, రైజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, రెండు కూడా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాజ్ ఎ బ్యాలెన్స్డ్ సొల్యూషన్ ద స్టేక్ హోల్డర్స్ approved only the critical budget needed for the essential task now and also created a fast track plan. అంటే ఏంటి, మనం క్లియర్గా ఆ పీరా అనే డాక్యుమెంట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి డాష్ బోర్డ్లో ఆర్ అదర్వైజ్ పీరా అనేది మీరు చెప్పలేకపోతే యాజ్ ఎ పిఎంఓ ఐ అరేంజ్డ్ ఏ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అండ్ ఐ విల్ రిప్రజెంట్ ద స్టేటస్ రిపోర్ట్, కరెంట్ స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. In that status particularly indicates the risk, issues and cost of the project. And after that I explain the whole scenario to the stakeholder, what will impact if that PCR is not okay or not approved. Then that budget holder is agreed and he approved the budget. So మనం ఏంటి అలా చెప్పండి, అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే స్టేక్ హోల్డర్స్ క్రిటికల్ టాస్క్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని ఆ క్రిటికల్ టాస్క్కి మాత్రమే బడ్జెట్ అప్రూవ్ చేసి రిమైనింగ్ వన్నీ కూడా ఫర్దర్ నెక్స్ట్ మంత్స్లో చేసేదానికి అప్రూవ్ చేయడానికి రెడీ అవుతారు. సో ఈ రకంగా మీరు ఫస్ట్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయండి. అండ్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, మనకు ప్రాజెక్ట్ మేనేజర్, ఒక డిఫికల్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ మనకు ఒక ప్రయారిటీ ఇచ్చారు. ఏంటి ఆ ప్రయారిటీ, ప్లీజ్ షేర్ ద కాంప్లయన్స్ డాక్యుమెంట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇమీడియట్లీ అని మెన్షన్ చేసినప్పుడు మీరేం చేస్తారంటే ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఫ్రమ్ ఇనిషియేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టు టిల్ క్లోజింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద కీ మైల్ స్టోన్స్ ప్రెసెంట్ ఇన్ ది ప్రాజెక్ట్ and noted every time, review every time. I will connected with the project managers and I will share the all the details of the key milestone, start date and end date, and I will took the approvals of the different stakeholders involved on it, and I will internally maintain some of the Excel sheet with the review documents links there. అంటే ఏంటి, ప్రతి డాక్యుమెంట్కి కూడా అప్రూవల్ తీసుకున్న ఈమెయిల్ అటాచ్మెంట్ మనం ఇంటర్నల్గా ఆఫీస్లో అయితే ఒక షేర్ పాయింట్ అనేది రిపోజిటరీ ఉంటుంది, దాంట్లో మీరు యాజ్ పర్ ప్రాజెక్ట్కి ఇది ఒక ఇంపార్టెంట్ కీ మైల్ స్టోన్ టాస్క్ 1, కీ మైల్ స్టోన్ టాస్క్ 2 అని దాని యొక్క సైన్ ఆఫ్ అప్రూవల్స్ అన్ని మెన్షన్ చేసి మీరు కూడా ఒక ఇంటర్నల్ ట్రాకర్ మెయింటైన్ చేసి పెట్టుకుంటే ఇఫ్ ఎనీ some PM come and ask immediately to share all the complaints document, you can share the document link immediately. అంటే ఇమీడియట్గా మీరు షేర్ చేయొచ్చు. సో ఇలాగా ఈ సిచ్యువేషన్ని ఆ పిఎంఓ హ్యాండిల్ చేశారు. దాన్ని మీరు ఎలా చెప్తాడంటే, as a balanced situation, I created a fast track plan to complete the complaints documentation without delaying the main delivery of a project. I immediately shared the SharePoint repository link where I already shared the links of the proper sign off of each and every task of the key milestone. So I just shared the link to you. Please check and validate if anything is missed. Like that I handle the situation. So finally the both project manager conflicts is resolved. This satisfied finance activity where the budget change request is already approved for difficult priority task, and also the project manager who raised for the complaints activity, he also satisfied with our answer. So ila cheppandi. So ila cheppడం వల్ల then finally our project kept the on time and on delivery అని మెన్షన్ చేయాలి. ఇలా చెప్తే ప్రతి ఇంటర్వ్యూలో కూడా సాటిస్ఫై అవుతారు. సో ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద 2 స్టేక్ హోల్డర్స్ అని కాకుండా డిఫరెంట్గా ఎలా అడుగుతారంటే, టెల్ మీ అబౌట్ ఏ టైమ్ యూ మేనేజ్డ్ ఏ కాన్ఫ్లిక్టింగ్ ద స్టేక్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్స్, or describe the situation where the key stakeholders disagree and what do you do for that situation as a PMO.
and sometimes how have you handled a conflict of interest between the two different departments, or give an example of when you had a balance between the multiple ప్రయారిటీస్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్ టీమ్స్. సో ఇలా డిఫరెంట్గా అడుగుతారు. ఎలా అడిగినా కూడా మీరు ఇలాంటి సింపుల్ ఆన్సర్ చెప్పండి, ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.